హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం గోధుమ పిండితో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మనం రెగ్యులర్గా చేసే లడ్డూలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. అలాగే దీంట్లో మనము బెల్లం వేసుకొని చేస్తున్నాము. పర్ఫెక్ట్ స్వీట్నెస్ తోటి పర్ఫెక్ట్గా ఈ గోధుమ పిండి లడ్డూలు అనేది ఉంటుంది. రెగ్యులర్గా చేసే లడ్డూలా కాకుండా ఇది మనకి మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం కాబట్టి అవి అక్కడక్కడ తగులుతూ చాలా క్రంచీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ టేస్టీ అయిన గోధుమ పిండి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీరు చూసేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి స్టెప్ని జాగ్రత్తగా చూసి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల వరకు గోధుమ పిండికి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వని కూడా తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ లడ్డూలోకి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనం ఏ స్వీట్ చేసినా కానీ నెయ్యి కంపల్సరీగా ఉండాలి కదా. ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాక దీన్ని మనము మంచిగా ఇలా రబ్ చేస్తూ అన్నీ మిక్స్ అయ్యేలాగా నెయ్యిలో మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి బైండింగ్ అనేది వచ్చేలాగా ఒకసారి మనము చూసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని తడుపుకోవాలి. పిండి అనేది మనకి ఎక్కువగా పల్చగా అస్సలు ఉండొద్దండి. మనము కొద్దిగా వాటర్ని వేస్తూ కొంచెం మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా పల్చగా అయిపోతే లడ్డు అనేది మారిపోతుంది. సో మనకి పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా ఉండేలాగానే మనము పిండి అనేది తడుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి మనం కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం ప్రెస్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా వీటిని మనం ఎందుకు చేసుకుంటున్నామంటే దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా వీటన్నిటిని కూడా ఒకసారి చేసేసుకొని ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉండొద్దు, నార్మల్ హీట్లోనే ఉండాలి. కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలి. ఇలా మనం మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఏంటంటే లోపటి వరకు కూడా మనకి చక్కగా వీటికి ఫ్రై అయిపోతుంది. ఇలా వీటిని ఫ్రై చేసుకొని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా మీరు దేంతోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే నైఫ్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మనము మిక్సీలో వేసుకొని పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతావన్నిటిని కూడా మిక్సీలో వేసేసుకొని మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానికోసం మనం బాండీ పెట్టుకొని దాంట్లోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేసేసుకోవాలి. తర్వాత మరో సైడ్ మనం బాండీ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాను, అలాగే బెల్లంని కూడా కరిగించుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వీటిని మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మాడిపోకుండా చూసుకోవాలి, ఎక్కువగా వేయించుకోకుండా ఇలా నార్మల్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకున్న తర్వాత 2 కప్పుల గోధుమ పిండికి ఇక్కడ నేను 1.5 కప్పు వరకు బెల్లంని తీసుకుంటున్నాను. ఈ స్వీట్నెస్ అనేది మాకు సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా స్వీట్నెస్ కావాలి అనుకుంటే 2 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల వరకు బెల్లంని కూడా వేసుకోవచ్చు. వాటర్ ఏమి వేయకుండా బెల్లంని కరిగించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మనకి ఇది డ్రై రోస్ట్ కూడా అయిపోయింది కాబట్టి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి, అలాగే బెల్లంని కూడా వేసేసుకోవాలి. ఇలా బెల్లం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఎక్కువగా వాటరీగా ఉంటే ఏంటంటే మనకి లడ్డు అనేది రాదు. సో ఇలా మనం బెల్లంని వేసుకొని ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే బెల్లం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనం వెంటనే లడ్డూలు కట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మనం మిక్స్ చేసుకొని దీంట్లోకి నేను మస్క్ మిలన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ సీడ్స్ని వేసుకున్న తర్వాత 2-3 వరకు ఇలాచీని కూడా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మనం అంతా కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము బెల్లం కూడా పర్ఫెక్ట్గా ఈ లడ్డులో కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం వీటిని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వెంటనే చేసుకోవాలి. మళ్ళీ ఇది చల్లగా అయిపోతే ఏంటంటే లడ్డూలు చేసుకోనికి రాదు. సో మనం ఇలా వేడిగా ఉన్నప్పుడు వెంటనే మనం ఇలా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి.
ఇది మనకి ఈజీగానే అయిపోతుందండి. లడ్డూలు కట్టడం అనేది ఎక్కడ మీకు విరిగిపోదు, ఆ భయం కూడా ఉండదు. అసలు తొందరగానే మనం ఈజీగా ఇలా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, చూసారు కదా గోధుమ పిండి బెల్లం లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే మీరు కొన్ని స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో అయితే ఇలాంటి టేస్టీ అయిన లడ్డూలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనం ఒక కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకున్నా కానీ పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు. సో చూసారు కదా గోధుమ పిండి బెల్లం లడ్డూలు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే మాకు చాలా నచ్చినాయి. ఇలా ఇక్కడ మనం నట్స్ వేసాం కాబట్టి అది చూడడానికి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.